హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా మా ఆయన డ్యూటీ నుండి రావడంతో బైక్ సౌండ్ వింటే చాలండి మా బాబు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అందులో ఏమున్నాయో చూసేద్దాం మరి ఏం తెచ్చినారని. వెజిటేబుల్స్ ఇలా కొత్తిమీర, కరివేపాకు అన్నీ తెచ్చుకున్నానండి. ఈరోజైతే నేను ఒకటి తెమ్మంటే ఇంకా ఒక వెజిటేబుల్స్ అయితే తెమ్మంటే ఎప్పుడు చెప్పినా అంతే సరే అండి. మనం చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి అన్నట్లుగా ఏమి తెచ్చారో చూద్దాం మరి. ఓకే, ఇంకా చూడండి ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ అనేసి చూద్దాము. ఎలా ఉన్నాయి వెజిటేబుల్స్, ఏమేమి ఉన్నాయి అనేసి, మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండిందంట. ఎక్కువగా అంటే కేజీ 30, కాకరకాయలు 30 రూపాయలు. ఈ ముల్లంగి అయితే కొంచెం రేట్ తగ్గిందంట. ఇంకా నెక్స్ట్ అయితే అండి వచ్చేటప్పుడే తీసుకుని రమ్మనేస్తాను నేనైతే. ఎందుకంటే ఇంకా మనం వెళ్ళి మనం కొనలేము కదా, ఎట్లా డ్యూటీ చేస్తుంటారు, వాళ్ళే తెచ్చేసినారంటే మనకు బెటరు. ఇలా వెజిటేబుల్స్ ఇక సమ్మర్ కదండి, ఏమీ తినలేము అసలు, వాటరే కడుపు నిండిపోతుందేమో. కానీ వెజిటేబుల్స్ లేకపోతే ఇంక పిల్లలు అస్సలు ఇంకా వెజిటేబుల్స్ పెట్టాలి అనేసి ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే బీన్స్, క్యారెట్ తెమ్మన్నాను. తనైతే ఇంకా ఎట్లా వెళ్ళాం కదా, అట్లే 1 వీక్ ఏమాత్రం తెచ్చుకునేద్దాము అనేసి ఈ విధంగా అయితే తెచ్చుకునేసాము. ఇలా ముల్లంగి, కాకరకాయ, ఇంకా క్యారెట్ కూడా కేజీ ఎంతో చెప్పారు, నేను మర్చిపోయానండి. ఇంకా లేడీ ఫింగర్ అయితే కొంచెం ఎక్కువే తెచ్చుకున్నారు. చూడండి ఈ విధంగా అయితే ఇంకా ఇంట్లోనే నేనైతే షాప్ పెట్టేశాను అనమాట. వెజిటేబుల్ మార్కెట్ అయితే పెట్టేశాను, కావాలంటే కొనుక్కోండి అన్నట్టు పెట్టేశాను. బీన్స్ ఇలా ఈ విధంగా పెట్టేశాము. దీనంతా నేను తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. కొన్ని రేపు చేసేది అయితే పెట్టాను, ఇంకా నెక్స్ట్ చేయాలంటే పెట్టుకుంటాను. కరివేపాకు అయితే ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను, మట్టి ఉంటుంది కదా, దీని అయితే ఈ విధంగా వేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ తెచ్చేశారు కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే క్లీన్ చేసుకున్నానండి. ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయితే అడావిడి ఉండదు, ఇంక పిల్లలకి చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కూడా ఏం చేస్తాము, ఇంకా కొత్తిమీర అయితే ఇంకా గబగబా తీసేస్తాము, దాంట్లో కలుపు ముక్కలన్నీ కలిసిపోయి ఉంటాయి. అదే మనం ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసుకుందాము. మా బాబుకి ఇంకా ఆమ్లెట్ కావాలంట. సరే ఇంకా ఒకరికి వేస్తే ఒకరు ఊరుకుంటారా, ఒకేసారి 4 ఎగ్గులు కొట్టి ఇలా వేసేసుకున్నానండి గిన్నెలో. నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ అయితే ఆ విధంగా అయితే నేను తెచ్చుకున్నాము ఈరోజు ఇంటికి. ఇంకా దీంట్లో ఆమ్లెట్లో ఆమ్లెట్ చేయడం అంటే ఎవరికి తెలియదు చెప్పండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, పెప్పర్ పౌడరు, నెక్స్ట్ అయితే ఆనియన్స్, ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్, ఇంకా ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకొని తింటారు. నేనైతే ఏం వేయడం లేదులేండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొన్ని వేస్తున్నాను. అంటే 2-3 వేసానండి నేను. ఇంకా మా పిల్లలకైతే ఇంకా అసలు వాళ్ళు పచ్చిమిరపకాయలు దొరికితే చాలండి, అబ్బా కారం అని అక్కడే స్టాప్ చేస్తారు. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి కడిగి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని తర్వాత అయితే అండి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఆమ్లెట్ బాగా రావాలి అంటే బాగా ఫుల్గా దాన్ని అట్లే కలుపుతూ ఉండాలండి. లేకపోతే మనకి అంటే ఉబ్బుతూ రాకుండా మామూలుగా వచ్చేస్తుంది. ఇలా బాగా ఒక 2-3 నిమిషాల పాటు గరిటెతో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, బాగా మంచిగా వస్తాయి. ఇంకా అయితే బాగా పెనం అయితే వేడి అయిపోయింది. నేను ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. ఈ ఆమ్లెట్ చిన్నపిల్లలు కూడా చేసేస్తారేమో కదండి, అసలు అంత ఈజీ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇంకా చూడండి ఆనియన్స్ పైన ఎంత బాగా తేలుతుందో. నెక్స్ట్ బాగా దీని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయకపోతే మనకి బాగుండదు అనమాట. ఇప్పుడైతే నేను ఆయిల్ ముందే వేసేసుకున్నాను కొద్దిగా. ఇంకా చుట్టూ కొద్దిగా వేసుకుని ఇంకొక పక్క తిప్పుకుంటానండి. కొద్దిగా కాలిపోయింది కదా, ఈ సైడ్ తిప్పుకుని అంతేనండి, ఆమ్లెట్ రెడీ. దీన్ని 4 పీసెస్గా కట్ చేసి మనం ఈజీగా పిల్లలకి ఇచ్చేసామనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చేద్దాం చిన్నపిల్లలకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.